సో ఎప్పుడైతే మనం చైన్ స్మోకింగ్ అనే కాన్సెప్ట్ విన్నామంటే ఇంకెప్పటికీ ఆపలేరు, 3, 4, 5 పెట్టాలంటే కంటిన్యూస్గా దే కీప్ ఆన్ స్మోకింగ్ అండ్ ఆల్. సో ఎప్పుడైతే ఇలా అవుతుందో, సో ఇలాంటి వాళ్ళలోని మానేసినప్పుడు, ఏదో కారణం చేత మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీ సీ దట్ విత్డ్రాల్ సిమ్టమ్స్. ఈ విత్డ్రాల్స్ కూడా నికోటిన్ విత్డ్రాల్స్ ఎలా అంటే ఇంటర్మీడియట్గా, అంటే ఇప్పుడు వేరే ఇతర మత్తు పదార్థం అనుకోండి, ఆ మత్తు పదార్థం బాడీ నుండి వెళ్ళిపోయినప్పుడు విత్డ్రాల్స్ వస్తాయి, ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ఆగిపోతుంది, ఓన్లీ క్రేవింగ్ రావచ్చు ఆ డ్రగ్ పైన. కానీ నికోటిన్ విత్డ్రాల్స్ ఏంటంటే మనకి పబ్లిక్ బ్యాన్ అయినా కూడా ఒక విజువల్ క్యూ వచ్చినా, లేకపోతే స్ట్రెస్ వచ్చినా, లేకపోతే అంటే ఏవైతే అసోసియేటెడ్ బిహేవియర్స్ ఉంటాయో అలా వచ్చినప్పుడల్లా అది ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి నిద్రలేమి సమస్యలు, యాంగ్జైటీ ప్రాబ్లం, ఇరిటేబిలిటీ, విపరీతమైన కోపం, ఆ కోపంలో వాళ్ళు ఆ అగ్రెషన్ కాస్త రేజ్గా మారే అవకాశం ఉంటుంది. అంటే దే డోంట్ నో హౌ టు కోప్ విత్ దీస్ ఇమోషన్స్. సో అప్పుడు మనకు అనిపిస్తుంది ఇవి ఎక్స్ట్రీమ్ ఇమోషన్స్ అండ్ చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయిపోవడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే విపరీత దశ వెళ్తాయో అప్పుడు మనకు అవి మానసిక లక్షణాలుగా కనిపిస్తాయి. సో అవి సివియర్ విత్డ్రాల్స్ అంటాం. ఎక్కడైతే అప్పుడు ఖచ్చితంగా అండర్ మెడికేషన్ ఉండాలి, అండర్ సూపర్విజన్ డీటాక్సిఫికేషన్ అనేది అవసరం అవుతుంది. అది వెరీ రేర్లీ వి సీ అలాంటి కేసెస్, బట్ ఇంటర్మీడియట్ విత్డ్రాల్స్ ఉంటాయి. సో అందుకని మనం టొబాకో సెసేషన్ అంటే మానేయాలి అన్నప్పుడు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము మానేయగలగడం అనేది అయితే సాధ్యం అవుతుంది ఇక్కడ. సో దానికి కావాల్సిన అన్నీ కూడా సంసిద్ధం చేసుకొని, అన్నిటికంటే ఇంపార్టెంట్ మానేయాలన్న తపన, హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ అనేది ఈ ఇండివిజువల్లో చాలా ఇంపార్టెంట్.